పీగన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద స్థానిక ప్రజలు నాయకులు ఆందోళనకు దిగారు. మత్తు వైద్యురాలు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్పై కక్షపూరితంగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమెను తక్షణం బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఫ్లక్కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆసుపత్రి గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో రాజకీయ పార్టీ విభేదాలు పక్కన పెట్టి స్థానిక నాయకులు, బాధితులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రోగులకు శ్రద్ధగా సేవలందిస్తున్న ఆర్థోపెడిక్ వైద్యుడు సూపరింటెండెంట్ రవీంద్రరావుపై ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. మత్తు వైద్యురాలు తరచుగా విధులకు హాజరు కాకపోవడంతో శస్త్రచికిత్సల కోసం రోగులు బయటి ప్రాంతాల నుంచి నిపుణులను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై ఆసుపత్రిలో విచారణ జరపడానికి వచ్చిన విజయనగరం జిల్లా టీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణికు స్థానికులు వినతి పత్రం అందజేశారు. వైద్య సేవలో అంతర్గత విభేదాలు రోగులపై ప్రభావం చూపకూడదని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నా భార్యకి షుగర్ అండి. షుగర్ గురించి వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ₹1,00,000 అడిగారు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఓపీ రాయించుకుని చూపించుకుంటే ఆయన చూసి ఇలాగ ఏళ్ళు తీసేయాలి బాబు అంటే తీసేయండి సార్ మీ ఇష్టం అని చెప్పి నేను 26 రోజులు హాస్పిటల్లో ఉండి ఏళ్ళు తీసిన తర్వాత ₹1 ఇచ్చుకోలేదండి. నాకు అన్ని మందులన్నీ ఫ్రీగా ఇచ్చి అన్నీ చేసి ఇంటికి పంపించారండి. దాని గురించి అలాంటి డాక్టర్ గారు వెళ్ళిపోతే ఇంకా హాస్పిటల్ ఇంకేముంటుందండి, మాలాంటి వాళ్ళకి అయిపోయే ముసలోళ్ళకి. దాన్ని బట్టి డాక్టర్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనే మార్పుకి కుదరదు. కాలు దెబ్బతిందండి. 2 హాస్పిటల్ 3 హాస్పిటల్ రాజమండ్రి తిరిగాను. 2 లక్షలు అడిగారండి. మా వెంకటేశ్వరరావు గారు నేను చేయించాను రారా అని తీసుకెళ్ళి ఆయన చేయించండి బాబు. చాలా బాగుందండి ఈ హాస్పిటల్లో. ఒకసారి ఈ డాక్టర్ గారే చేశారండి, రెండోసారి కూడా ఈ డాక్టర్ గారే చేశారు. హాస్పిటల్లో మాత్రం చాలా సౌకర్యం, చాలా బాగుంటుంది. ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదండి. ₹1 ఒక పావలా కూడా ఇవ్వలేదండి.